మహిళా లోకం ప్రమాదంలో పడుతోంది. బాలికలు, యువతులు, మహిళలు ఇలా అన్ని వయసుల వారిని టార్గెట్ చేస్తున్నారు దుర్మార్గులు. ఫేస్బుక్, వాట్సాప్తో పడక గదుల్లోకి వైరస్లా వచ్చేస్తున్నారు. ఆకర్షణ, తెలిసి తెలియనితనం, గుడ్డి నమ్మకం, మితిమీరిన ప్రైవసీ, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా, పేరెంట్స్ బిజీ లైఫ్ ఇలాంటి ఎన్నో కారణాలు అమ్మాయిల పాలిట శాపంగా, కంత్రిగాళ్లకు వరంగా మారుతున్నాయి. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ఈ మధ్య జరిగిన 2 దారుణాలపై ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. మొన్న కర్నూలు, నిన్న రాజమండ్రి, నేడు కాకినాడ. రోజుకో చోట ఒక్కో రకం మోసం. బలైపోతున్నది మాత్రం అమ్మాయిలే. ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ నెట్వర్క్ సైట్లను అడ్డు పెట్టుకుని యువతల జీవితాలతో ఆడుకుంటున్నారు కన్నింగాళ్ళు. 3Gకి కాలం చెల్లి 4G వచ్చిన అమ్మాయిల అమ్మానాన్నలకు కష్టాలు, కన్నీళ్లు తప్పట్లేదు. రాజమండ్రిలో జరిగిన దారుణమే అందుకు నిదర్శనం. ఫేస్బుక్ ఒకప్పుడు ఇదో బెస్ట్ సోషల్ నెట్వర్కింగ్ సైట్. చాటింగ్లు, పోస్టింగ్లకు అచ్చొచ్చిన ఆన్లైన్ ప్లేస్. మరిప్పుడో కొంపలు మునుగుతున్నాయి. ఈ సైట్ చూడాలంటేనే భయపడే పరిస్థితి. రోజు వేలాది మంది ఫేస్బుక్ లో బుక్ అయిపోతున్నారు. రోజుకో చోట రోజుకో రకమైన చీటింగ్ బయటపడుతోంది. అమ్మా నాన్నలు, ఇంట్లో వాళ్ల గుండెల్లో డైనమైట్లు పేలుతున్నాయి. తేనె పూసిన కత్తులు అమ్మాయిల జీవితాల్ని ఛిద్రం చేస్తున్న ఘటనలు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. పని పాట లేని పోరంబోకులే కాదు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా నీచ నికృష్టుల్లా తయారవుతున్నారు. అమ్మాయిల్ని వల్లో వేసుకోవడం, వారి జీవితాల్ని నాశనం చేయడమే పనిగా పెట్టుకున్న కన్నింగ్ ఫెలోస్ మన సొసైటీలో వైరస్లా వ్యాపిస్తున్నారు. ఇతను ప్రవీణ్. కాకినాడలో సమాజ సేవకుడిలా బిల్డప్ ఇచ్చేవాడు. సర్పవరంలో అనాథలకు చిల్డ్రన్ హోమ్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాడు. వీటిని చూపిస్తూ అక్కడి జనం దృష్టిలో మంచి మార్కులు కొట్టేశాడు. వీటికి తోడు హోటళ్లు, సొంత వ్యాపారాలు చేస్తూ మనీతో పాటు పలుకుబడి కూడా సంపాదించాడు. చేతి నిండా డబ్బుండటంతో వంకర బుద్ధి కుదురుగా ఉండనివ్వలేదు. చెడు అలవాట్లను వంటబట్టించుకున్నాడు. ఓ దుర్మార్గపు ఆలోచనను ఆచరణలో పెట్టి ఓ అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు. ఓ రోజు ప్రవీణ్ ఫేస్బుక్ లో ఓ అమ్మాయి ఫోటోల్ని చూశాడు. ఆమె హాస్టల్లో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ చేస్తోంది. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనుకున్న కేటుగాడు ఏడాది పాటు ఆమె అప్లోడ్ చేసిన అన్ని ఫోటోలకు లైక్స్ కొట్టాడు. కొన్నింటిని మెచ్చుకుంటూ కామెంట్స్ కూడా పెట్టాడు. ఇంకేముంది, అవి చూసిన అమ్మాయి తనకో కొత్త ఫ్రెండ్ తగిలాడనుకుంది. ఫేస్బుక్ మెసేజ్ల ద్వారా ఇద్దరూ పరిచయాలు చేసుకోవడం, ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్లు పంపుకోవడం జరిగిపోయాయి. హాయ్తో మొదలైన ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ ను చాలా దూరం తీసుకెళ్లాడు ఈ కంత్రి. ఎప్పుడు పడితే అప్పుడు ఆమెతో చాటింగ్ చేసేవాడు. ఆమె ప్రొఫైల్ ఫోటోల్ని చూసి పొగడ్తలతో ముంచెత్తేవాడు. తనపై టన్నుల కొద్దీ ప్రేమ కురిపిస్తుండటంతో తడిసి ముద్దైనట్లు ఫీల్ అయింది అమ్మాయి. అలా వీళ్ల పరిచయం కాస్త స్నేహమై ఆపై ప్రేమకు దారితీసింది. ఆమెను లవ్ ట్రాక్ లోకి దింపిన కేటుగాడు మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. ఫేస్బుక్ కి తోడు వాట్సాప్ లోనూ ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. ఒకరి ఫోటోలు ఒకరికి పంపుకున్నారు. అదే పనిగా చాటింగ్ లో మునిగి తేలారు. ఎన్నాళ్ళిలా ఆన్లైన్ లో చాటింగ్లు, పలకరింపులు అనుకున్నారిద్దరు. డైరెక్ట్ గా కలిసి మాట్లాడుకుంటే ఆ మజాయే వేరనుకున్నారు. ఎలా కలవాలో, ఎక్కడ కలవాలో డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు. డబ్బుకి ఇబ్బంది లేని ప్రవీణ్ ఆమెను కలవడంతోనే కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి ఫ్లాట్ చేశాడు. తొలి చూపులోనే సీన్ ఆ లెవెల్లో ఉండటంతో
ఆమె కూడా ఆ ప్రేమ మాయలో పడిపోయింది. ఫేస్బుక్ చూస్తుండగా ప్రవీణ్ చక్రవర్తి అనే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడండి. తర్వాత తన నా నెంబర్ తీసుకొని వాట్సాప్ ద్వారా చాటింగ్ చేయడం గట్టా చేస్తూ ఉండేవారు. నాకు ఇలా మంచి జాబ్ రావాలని ప్రేయర్ చేయమంటూ ఉండేదాన్ని, నేను చేస్తాను అని గట్టా చెప్తూ ఉండేవారు. సో ఇలా మేము అలా చాటింగ్ ద్వారా లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. నేను ఇలా లవ్ చేస్తున్నాను, నువ్వు అంటే నాకు ఇష్టమని చెప్పడంతో సరే నేను కూడా దాని పాస్టర్ కదా అన్న ఉద్దేశంతో ఇష్టపడడం జరిగింది. కలిసి కాఫీ తాగే వ్యవహారం కలిసిమెలిసి తిరిగేదాకా వెళ్ళింది. అతను గిఫ్టులు ఇస్తుంటే ఆమె క్యూట్ స్మైల్ తో ఖుషి అయ్యేది. ఇద్దరూ హ్యాపీ డేస్ ను ఎంజాయ్ చేశారు. అక్కడితో ఈ తంతుకు ఫుల్ స్టాప్ పెట్టుంటే బాగుండేది. పీకల్లోతు లవ్ ట్రాప్ లో చిక్కుకుపోయిన బాధితురాలు తనకు తెలియకుండానే ఈ మోసగాడి వల్లో పడింది. రాజమండ్రిలో కూడా ఇలాంటి దారుణమే జరిగింది. ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.